నమస్కారము. బడ్జెట్ గురించి మనం డీటెయిల్డ్ అనాలిసిస్ మన వీడియోలో చూసాము. ప్లస్ ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ ఎక్స్పర్ట్ ప్యానెల్ నుంచి మనకు వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, బడ్జెట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఈ బడ్జెట్ డీటెయిల్స్ వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే దీని గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ సండే రోజు బడ్జెట్ కంప్లీట్ డాక్యుమెంట్స్ నుంచి మనం ఒక ఐడియా ఎలా తీసుకోవాలి, ఆ డాక్యుమెంట్ తోటి మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాస్ కూడా మనకి బయటకు వస్తాయి. సో ఆ డీటెయిల్స్ మనం బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి తెలుసుకుందాము. రెండో విషయం, ఎకనామిక్ సర్వే. మన ఇండియా ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో వికసిత్ భారత్ 2047. సో నెక్స్ట్ 20 years ప్రొజెక్షన్ తోటి గ్రోత్ ప్లాన్ అనేది చేసుకుంటా వెళ్తుంది గవర్నమెంట్. సో 20 సంవత్సరాలు. సో ఈ ఎకనామిక్ సర్వే, సో మీరు ఒక స్టూడెంట్ ఉంటే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఆలోచనతో డెఫినెట్లీ ఈ డాక్యుమెంట్ అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఫ్రైడే రోజు మనం ఎకనామిక్ సర్వే గురించి డీటెయిల్డ్గా మనం అక్కడ చూడబోతున్నాము. సో డెఫినెట్లీ మీలో డీటెయిల్గా ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటే కంపల్సరీ సండే రోజు యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ తోటి అనాలిసిస్, ఫ్రైడే రోజు ఎకనామిక్ సర్వే మీద మనం అనాలిసిస్ అనేది చేయబోతాము. సో ఈ రెండు వీడియోస్ కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. ఒక డెడికేటెడ్ స్టూడెంట్గా ఉంటే మీరు డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నా. నౌ బ్యాక్ టు యూనియన్ బడ్జెట్ ఫ్రెండ్స్. సో యూనియన్ బడ్జెట్లో ఫస్ట్ పాయింట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ విషయం మీద బయట వచ్చిన విషయం. సో ఇన్కమ్ ట్యాక్స్ మీద 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, కొత్త ఏదైనా ట్యాక్స్ రిలీఫ్ మనకి ఇవ్వటం జరుగుతుందా, మనకు అక్కడ ఆన్సర్ నో. రెండో ఆన్సర్, మనకి కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రావటం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీద మనకి డీటెయిల్స్ తెలిసిద్ది. సో ఏ విధంగా మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉండబోతున్నాయి, ఏ విధంగా మనకి మార్పులు జరుగుతాయి అనేది ఫైనాన్స్ బిల్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. సో ఓల్డ్ రెజ్యూమే, న్యూ రెజ్యూమే, సో చిన్నగా ట్రాన్సిషన్ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎగ్జంప్షన్స్ అనేది మనం న్యూ రెజ్యూమ్లో వెళ్తుంటే అది అసలు మనకి కనిపించట్లేదు. సో ఇవన్నీ చిన్నగా మారటం మనం చేసుకోవాలి. సో కొత్త ట్యాక్స్ రెజ్యూమ్కి సిస్టమ్ అనేది వచ్చేస్తుంది అనేది మనం క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. సో మీరు కూడా దానికోసం రెడీగా ఉండాలి. సో ఆ పాయింట్ మనం ఇప్పుడు ఎంత తొందరగా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ విషయం మనకి ఇక్కడ ఉంది. సో ట్యాక్సేషన్ విషయం మీద ఇంకొక అడిషనల్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇండియాలో పుట్టి బయట పనిచేసి అక్కడ ఆస్తులు, యాసెట్స్ క్రియేట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చినప్పుడు ఆ యాసెట్స్ వివరాలు మనకి స్పష్టంగా ఎవరు రివీల్ చేయట్లేదు. సో మిస్ అయితే ఒకవేళ రివీల్ చేయటం అది కంపల్సరీ మీరు రివీల్ చేయాలి. 6 months మనకి విండో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 6 నెలల్లో మీరు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేది రివీల్ చేయాలి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ఎడిషన్ మనకి జరుగుతుంది. ఇంకొక ఎడిషన్ ఇన్కమ్ ట్యాక్స్ విషయం మీద డెడ్ లైన్స్ మీద మనకి జరుగుతుంది. సో డెడ్ లైన్స్ ప్రతిసారి ఒక నెల 2 నెలలు, కొన్నిసార్లు డిసెంబర్ దాకా కూడా ఎక్స్టెండ్ అవటం మనం చూసాము. సో ఆ ఎక్స్టెన్షన్ అనేది మనకి August 31st దాకా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ విషయం. సో బడ్జెట్ రోజు మార్కెట్ 2% ఫాల్ అయింది. సో ఈ 2% ఫాల్ వెనకాల ఏదో పెద్ద న్యూస్ అనేది మనకి అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ న్యూస్ అనేది ఎస్టీటీ. సో ఎస్టీటీ వివరాలు వినంగానే మార్కెట్కి ఈ విషయం నచ్చల. ఓవరాల్గా బడ్జెట్ ఆ టైం దాకా బాగానే మూవ్ అయింది, పాజిటివ్గా తీసుకుంది. ఎందుకంటే అక్రాస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డెవలప్మెంట్ ఫేజ్లో మార్కెట్ మూవ్ అవుతుంది. ఫిజికల్ డెఫిసిట్ అనుకున్న దాకా తీసుకొని రావటం జరుగుతుంది. 4.4%. అది నెక్స్ట్ ఇయర్ 4.3 దాకా తెచ్చే ఆలోచన గవర్నమెంట్కి ఉంది. సో ఒక డిసిప్లిన్డ్ ఎక్స్పెండిచర్
అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎస్టీటీ విషయం మీద వచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లం అనేది మనకి మార్కెట్ కనిపించింది. సో ప్లస్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎస్టీటీ దేని మీద వేయటం జరుగుతుంది. సో ఇది ర్యాండమ్లీ తీసుకొని రావటం జరగల. సో చాలామంది ఎస్టీటీ తగ్గాలి అనే ఆలోచనతో కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఎస్టీటీ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో లాస్ట్ 2 years నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. డేటా మనకి సెబీలో కలెక్ట్ చేయడం ఏంటంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మార్కెట్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వల్ల 9 మంది 10లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు మార్కెట్లో. సో F&O ట్రేడింగ్ అర్థం అవ్వకపోవటం వల్ల స్పెక్యులేషన్ ఫ్యాక్టర్ని కూడా తీసేసేయాలి. ఒక డిఫరెంట్ ఆలోచనతోటి మీరు మార్కెట్లో రావాలి. స్పెక్యులేటివ్ బేసిస్ మీద వచ్చారనుకో అది చాలామందికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో టు అవాయిడ్ ఫ్యూచర్ ఆప్షన్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఈ స్టెప్ అనేది తీసుకోవటం జరుగుతుంది. సో షార్ట్ టర్మ్ పెయిన్ డెఫినెట్లీ, బట్ లాంగ్ టర్మ్ కింద మనం ఆలోచిస్తుంటే మంచి డైరెక్షన్. సో ఇది చెయ్యకూడదు. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇండైరెక్ట్లీ మనకి ఒక సూచన ఇవ్వటం ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఇంకా సెబీ నుంచి మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళబాకండి, మీరు క్యాష్ మార్కెట్లో ఉండండి, F&Oకి జోలికి రావాకండి. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోవటం ఎక్కువ అవుతుంది రాదర్ దాన్ పొందటం. సో ఆ విషయాన్ని దూరం చేయాలి. సో ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎస్టీటీ F&O మీద ఉంది, క్యాష్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. సో ఓవరాల్గా మనం క్యాష్ మార్కెట్లోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ స్వింగ్ ట్రేడింగ్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆలోచన మైండ్ సెట్ అనేది తీసుకుని రావాలి. రైట్. దీంతో పాటు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సార్ గోల్డ్లో ఏం చేయాలి, సిల్వర్లో ఏం చేయాలి అనే ఆలోచన చాలామందికి వస్తుంది. సార్ ఇంత పెరుగుతుందిగా, మళ్ళీ పెరిగిన తర్వాత సిల్వర్ వెంటనే తగ్గిపోతుంది, ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్క అసెట్ని ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఉండాలి మన ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. సో మీరు గోల్డ్ విషయం మీద మాట్లాడుకుంటే స్టెబిలిటీ ఇచ్చిద్ది. పోర్ట్ఫోలియో ఒక పార్ట్ అనేది ఉండాలి, ఒక 10%, 15% అనేది మీకు ఉండాలి. సిల్వర్ అనేది ఒక 5 to 10% అనేది హోల్డ్ చేయాలి. సో ఓవరాల్గా దీనికి మ్యూచువల్ ఫండ్లో మీరు ప్లాన్ చేసుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ ప్లానింగ్ అనే బేసిస్ మీద మీరు ఒక పర్సంటేజ్ అలోకేట్ చేసుకోవాలి. పర్సంటేజ్ తెలియపోతే మీరు అసెట్ అలోకేషన్ మీద వచ్చేసేయండి. సో మల్టీ అసెట్ ఫండ్స్ ఇవన్నీ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. డెడికేటెడ్గా నేను ఒక గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కరెక్ట్ వే కాదు. ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే ఒక పర్సంటేజ్ వైజ్ మనం వెళ్ళాలి. సో అది గోల్డ్లో కూడా వెళ్ళాలి, సిల్వర్లో వెళ్ళాలి, రియల్ ఎస్టేట్స్లో వెళ్ళాలి, మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో వెళ్ళాలి, ప్లస్ మనకి ఈక్విటీస్లో వెళ్ళాలి. సో కంప్లీట్లీ 100% ఈక్విటీలోనే వెళ్తే మనం ఇవాళ చూసాం కదా ఓవరాల్ పోర్ట్ఫోలియో 1%, 2%, ఇంకా లాస్ట్ 1 year నుంచి కొన్ని సెగ్మెంట్ అయితే వరుసనే పడతానే ఉంటుంది. సో క్లారిటీ మనం తీసుకోవాలి. సో ఒకవేళ ఇప్పుడు మనం ఈక్విటీ రిస్క్ తీసుకోవద్దు అనే మాట ఎందుకు స్పెసిఫిక్లీ మెన్షన్ చేస్తామంటే ఒకవేళ మీరు ఒక 6 months తర్వాత మీకు డబ్బు అవసరం వచ్చింది, కంప్లీట్లీ మీరు ఈక్విటీలో ఉన్నారు, ఈ విధంగా మీరు లిక్విడేట్ చేసుకుంటారు. ఒక డిసప్పాయింటెడ్ కింద మీరు డబ్బు అనేది విత్డ్రా చేయడం జరుగుతుంది. సో అందుకని ఒక లాంగ్ టర్మ్ విజన్ వాళ్ళే ఈక్విటీ పోర్ట్ఫోలియో ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ వేరే స్టేబుల్ అసెట్స్ని కూడా మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఈ క్లారిటీ ఇవ్వడానికే నేను వీడియో చేశాను. సో ప్లస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా 2 విషయాలు. 1 is సండే డీటెయిల్డ్గా బడ్జెట్ డాక్యుమెంట్ ద్వారా మనం బడ్జెట్ని అనలైజ్ చేయబోతున్నాము. ఫ్రైడే రోజు మనం ఎకనామిక్ సర్వే 700 పేజీలు ఉంది. సో 700 పేజీల్లో మనకి ఆ 700 పేజీల్లో మనం ఏమేమి విషయాలు చేయాలి, చూడాలి అనే దానికోసం మనం వీడియో చేయబోతున్నాము. సో హోప్ఫుల్లీ ఆ 2 వీడియో ఒక స్టూడెంట్ లాగా మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి, ప్రొజెక్షన్స్ తెలుసుకోండి. ఆ ప్రొజెక్షన్స్ అనుకూలంగా మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్
పోర్ట్ఫోలియోని మీరు రీడిజైన్ చేసుకొని ముందుకెళ్ళండి అనే ఆలోచనతోటే సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.